శివనామస్మరణ చేసేవాడు ఏ దిక్పాలకుడికి భయపడక్కర్లేదు. అగ్నికి కానీ, వాయువుకి కానీ, యముడికి కానీ, ఎవ్వరికి. ఎందుకంటే వాళ్ళందరి సంగతి చూసిన వాడే శివుడు. పైగా వాళ్ళందరూ ఎప్పుడూ పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు. మనకి నేరుగా మేనేజర్ గారు తెలిసిన తర్వాత గుమాస్తాను పట్టుకుని ఆడవలసిన పని మనకేముందండి? మేనేజర్నే పట్టుకుంటాం. ఆ మేనేజర్ ఎవడంటే సకల లోకాలకి పరమశివుడు ఒక్కడే. పురుహూత ఇంద్రుడు, అగ్ని ఆగ్నేయానికి అధిపతి అగ్ని. ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయి అంటే ఈ దేవతలకి మనం దండం పెడతాం. ఈ దేవతలందరి యొక్క స్వరూపమే శివుడు. శివుడికి నమస్కారం చేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి. వాస్తు కేవలం గాలి వెలుతురు రావడం కోసమే పెట్టారమ్మా. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడం అవి వాస్తుని బట్టి ఉండవు. మీరు వాస్తవంగా ఆలోచిస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. జీవితం ఎప్పుడు వాస్తుమే ఆధారపడకూడదు, వాస్తవాలమే ఆధారపడాలి. ఒకవేళ వాస్తు దోషం ఉందని అనిపిస్తే ఇల్లు కూలగొట్టేకైనా దయచేసి. ఎంతమంది మాట పాటిస్తామమ్మా? దానికి ఏం చేయాలో చెబుతున్నాడు అక్కడ. నీకు ఏ దిక్కు వల్ల? తూర్పు ఇంద్రుడు, అంతే కదా. ఆగ్నేయం అగ్ని, అంతే కదా. అగ్ని. పరేతరాట్ దక్షిణం, పరేతరాట్ ప్రేతలోకాధిపతి యముడు, అంతే కదా. నిరుతి నైరుతి రాక్షసుడు, పలభుక్ మాంసం తింటాడు రాక్షసుడు, ఆయనే కదా. అందరూ ఈ పద్యంలో ఉన్నారు, గమనించండి. అంభోనాథ పశ్చిమ దిక్కు వరుణుడు సముద్రుడు, ఆయనే కదా. ఇంకెవరన్నా ఉన్నారా? వాత వాయువు, ఆయనే కదా. ఆయన ఈ పద్యంలో ఉన్నాడు. అర్ధప డబ్బును రక్షించేవాడు కుబేరుడు, ఆయన ఇందులో ఉన్నాడు. అంబరకేశ వ్యోమకేశుడు పరమశివుడు, అంటే రుద్రుడు ఈశాన్యం వాళ్ళకి అధిపతి. ఈ 8 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా అద్యభవ పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ, అచ్యుత విష్ణు. ఇంతకంటే దేవతలు ఎవరన్నా ఉన్నారండి? ఈ 8 దిక్కుల్ని మించిన వాస్తు ఏదైనా ఉందా అసలు? ఆగ్నేయం బాగోలా, ఈశాన్యం బాగోలా. అసలు మన బుద్ధే బాగోలేదు ఇక్కడ. మన బుద్ధి మార్చుకుంటే తప్ప ఏది మారదు ఇక్కడ. నువ్వు ఎన్ని మార్చినా సరే బుద్ధి మారాల్సింది. మనం చాలా మార్చేస్తాం, ఎందుకంటే బుద్ధి మార్చుకోవడం ఇష్టం లేక. ఇది మనకు అహంకారం ఇక్కడ. నాదే రేటు గుపం కొలగొట్టేస్తా, వాస్తులు అయిపోతా. వీడు బుద్ధి మార్చుకోడు ఇక్కడ. వీడిని ఎవడో లేపేస్తాడు. దానికి పరిష్కారం ఇది. ఈ పురుహూతుడు, ఈ అగ్ని, ఈ యముడు, ఈ వరుణుడు, ఈ నిరుతి, ఈ వాయువు, ఈ కుబేరుడు, ఈ రుద్రుడు అందరూ ఎక్కడ, ఈ బ్రహ్మ, ఈ విష్ణు అందరూ వచ్చి పరమశివుడు పాదాలకి నమస్కారం చేస్తాడు. మామూలుగా కాదుట. భాస్వర కార్తస్వర విస్ఫురన్మకుట, అమితంగా ప్రకాశించే 24 క్యారెట్ల బంగారం కలిగిన కిరీటం ధరిస్తారట. కార్తస్వరం అంటే బంగారం, భాస్వర కార్తస్వరం అంటే 24 క్యారెట్ల బంగారం. అటువంటి బంగారంతో చేసిన కిరీటాలతో శివుడు పాదాలకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో ఆ దృశ్యం అంటే, ఆ కిరీటాల్లో వాళ్ళు పద్మరాగమణులు ధరించారట. పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. వెనక పద్మరాగాలతో అద్దం తయారు చేసేవారు. అద్దం వెనక ఎర్రగా ఉంటే అద్దంలో ప్రతిబింబం కనబడుతుంది. అటువంటి పద్మరాగమణులు కిరీటాల్లో ఉన్నాయట. ఆ కిరీటాల్లో ఉన్న పద్మరాగమణులు పొదిగిన కిరీటాలతో వంగి శివుడి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే పార్వతీదేవి పక్కన ఉండే అందుట, మా ఆయనకి వేరే హారతి ఇవ్వక్కర్లేదు, వాళ్ళందరూ కిరీటాల్లో ఉండే ఎర్రటి మణులతో హారతి ఇస్తూనే ఉన్నారు, మా ఆయన ఎంత గొప్పవాడు అందుట. ఆవిడ సరదా ఆవిడది. అదే నీరాజిత పాద పంకరుహ, వాడు నీ పాదాలకి నీరాజనం ఇస్తున్నట్టుగా. నీరాజిస్తే హారతి మరి ఎరుపు రంగులో ఉంటుంది, లేత ఎరుపు రంగులో. అలాగ వాళ్ళ కిరీటాల్లో ఉండే పద్మరాగమణులు శివుడు పాదాలకు తాకి పాదాలకు హారతిస్తున్నగా ఉన్నాయట. అంచేత ఆ ఇంద్రుడు, ఆ అగ్ని, ఆ యముడు, ఆ నిరుతి, ఆ వరుణుడు, ఆ వాయువు, ఆ కుబేరుడు, ఆ రుద్రుడు అందరూ, విష్ణువు బ్రహ్మ అందరూ శివుడు పాదాలకి నమస్కారం చేస్తుంటే మనం నమ శివాయ అని ఒక్క నామస్మరణతో సమస్త వాస్తు దోషాలని పరిహరించలేమా? ఆలోచించండి. పిచ్చి మాటల వ్యామోహంలో పడకండి. అనవసరంగా ఆస్తులు డబ్బులు పోగొట్టుకోకండి. 5 అక్షరాల నామం నేను చివరిగా చెబుతున్నా, నమ శివాయ. దాంతో అన్ని దోషాలు పోగొట్టుకోవచ్చు.